హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. భారతదేశంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ బిగ్ అలర్ట్. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఒక కార్డు గురించి పరిచయం చేయబోతున్నాను. ఈ కార్డు ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఎదురైంది. మీకు వచ్చేటటువంటి పిఎం కిసాన్ యోజన కింద మోడీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి 2,000 రూపాయలు ప్రతి విడత మీ అకౌంట్లో పడాలన్నా, సాయిల్ హెల్త్ కార్డ్ అమలు కావాలన్నా, అదేవిధంగా ఫసల్ బీమా యోజన కింద మీకు ఇన్సూరెన్సెస్ రావాలి అన్నా కూడా ఈ కార్డు అయితే తప్పనిసరి ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ కార్డుకి సంబంధించినటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. అదేవిధంగా ఈ కార్డుని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనే పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి రైతన్న కూడా జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి రైతన్నలకి ఉపయోగపడేటటువంటి ప్రతి యూజ్ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటన. ప్రతి రైతుకి ఐడి కార్డు అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు. ప్రతి ఐడి కార్డు మీద 11 అంకెలైతే ఉంటాయట. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకి 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయించి వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేయనుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, ఏయుఓలు అని చెప్పేసి అంటారు, మండలికి ఒకరు లేదా ఇద్దరు ఈ యొక్క ఆఫీసర్స్ అయితే ఉంటారు. వారికి శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మే 5వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. అంటే రేపటి నుండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకము కేంద్రము మరియు రాష్ట్రాల ఆధ్వర్యంలో అమలవడం అయితే జరుగుతుంది. అయితే కంపల్సరీ ఈ యొక్క గుర్తింపు కార్డు ఉంటేనే కేంద్ర పథకాలు అమలవుతాయని మనకు క్లారిటీగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలకి, రైతు భరోసా కానివ్వండి, ఇలాంటి పథకాలకైతే ఈ కార్డు కంపల్సరీ అని మాత్రం ఎక్కడా కూడా మనకింకా చెప్పలేదు. ఏమిటి ఫార్మర్ ఐడి? ఫార్మర్ ఐడి అనేది రైతులకి అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకము, ఎర్రనేల, నల్లనేల, తరినేల, మెట్ట, సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటలు తదితర సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకి ఇది తప్పనిసరి కానుంది. ఈ ఐడి లేకుండా రైతులకి ఇకపై ఈ పథకాల ప్రయోజనాలు లభించవు. ఈ ఐడి అయితే ఎవరు తీసుకోరో వారికైతే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం లేదు. 20వ విడత. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకి ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఇక్కడ మనకి రాష్ట్రానికైతే ఇచ్చేటటువంటి ప్రభుత్వ పథకాలకి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కల్పించేటటువంటి పథకాలకైతే ఈ ఐడి కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి. మే 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు రైతుల నుంచి వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు ఆధార్ కార్డు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి. ఆధార్ కార్డు ఉండాలి, పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి, మొబైల్ నెంబర్తో స్థానిక ఏఈఓ, మీ యొక్క మండలికి ఏఈఓ అనే ఆఫీసర్ ఉంటారు, వారిని సంప్రదించాలి. అలాగే భూమి వివరాలు, సాగు చేసిన పంటల సమాచారాన్ని కూడా అందించవలసి ఉంటుంది. ఈ వివరాలను వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. యాప్లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత రైతు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని యాప్లో నమోదు చేయగానే 11 అంకెల ఫార్మర్ ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఈ యొక్క గుర్తింపు కార్డుని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని పూర్తి వివరాలని, ప్రతి అప్డేట్, ఈ ఫార్మర్ ఐడికి సంబంధించిన ప్రతి అప్డేట్, మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది నేను మీకు ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతన్నకి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.